హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి కోడలు. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ సేమియా కేసరి. ఏ పండగకైనా సరే చిటికెలో ప్రిపేర్ చేసుకోగలిగే ప్రసాదం రెసిపీ అండి. అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే కొలతల్ని యూజ్ చేసి పర్ఫెక్ట్ సేమియా కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ దసరాకి ఈ సేమియా కేసరిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని వేసి 2-3 నిమిషాల పాటు ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 10-15 కిస్మిస్ని కూడా వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల సేమియాని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే సేమియాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 6 to 7 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత సేమియాలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సేమియాలు ఒక పక్కన ఉంచుకొని ప్యాన్లో 2 కప్పుల సేమియాలకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 2 యాలకుల్ని దంచి వేసుకోండి. అలాగే రెడ్ ఫుడ్ కలర్ని కొద్దిగా యాడ్ చేసుకొని గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలను యాడ్ చేసుకోండి. సేమియాలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే 8 to 10 మినిట్స్ పాటు సేమియాల్ని కుక్ చేసుకోండి. మీరు సేమియాలతో ఏ స్వీట్ చేసుకున్నా సరే షుగర్ని ముందుగా యాడ్ చేయకూడదండి. ఎందుకంటే షుగర్ని ముందుగా యాడ్ చేసినట్లయితే సేమియాలు అంత త్వరగా ఉడకవు, చాలా టైం పడుతుంది. 8 మినిట్స్ తర్వాత సేమియాలు చక్కగా ఉడికిపోయినాయి కదండి, కాకపోతే కొంచెం వాటర్ ఉన్నాయి. ఈ స్టేజ్లోనే మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల సేమియాకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి. షుగర్ వేసి ఒకసారి సేమియాలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ మొత్తం కరిగి సేమియాలు దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద 5 to 6 మినిట్స్ పాటు కుక్ చేసుకొని సరిపోతుంది. చూస్తున్నారు కదండి, 5 మినిట్స్ తర్వాత షుగర్ మొత్తం కరిగి సేమియాలు చక్కగా దగ్గర పడ్డాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్రసాదాన్ని దేవుడికి నివేదించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సేమియా కేసరి. ఎందుకంటే మనం సేమియాల్ని నేతిలో వేయించుకున్నాం కదండి. నేతిలో వేయించేటప్పుడే మీకు స్మెల్ తెలుస్తుందండి. అప్పుడే దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీ అందరికీ అర్థమైపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగింటి కోడలు.